హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మామిడికాయ పులుసు అండి. ఇది చింతతొక్కు మామిడికాయ పులుసు. ముందుగా మినపప్పు, ఆవాలు తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని అందులోనే చింతతొక్కు మన దగ్గర నిలవ ఉంచుకుంటాం కదా, ఒక అర స్పూన్ చింతతొక్కు వేసుకోండి. చింతతొక్కు వేసుకొని అది వేగాక అందులోనే మన మామిడి పళ్ళు అంటే మామిడికాయలు ముగ్గిపోయి కొద్దిగా ముగ్గు ముగ్గిపోతుంటాయి కదండి. ముగ్గడం అయినా లేకపోతే పచ్చి ముక్కలైనా మరీ పుల్లగా లేకుండా చూసుకోండి. అంటే పులుపు ఎక్కువైంది అనుకోండి, బెల్లం ఎక్కువ పడుతుంది. అందుకని పులుపు తక్కువ చూసుకొని మామిడి పళ్ళ ముగ్గిపోయిన దాంట్లో ఇందులో మనం ఉప్పు, కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం వేసుకోండి. వేసుకొని ఇలా వేయించేసుకోండి. ఒకసారి వేయించాక అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ముక్క ములిగే వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇలాగ నీళ్లు వేసుకున్నాక మూత పెట్టుకోండి, మగ్గుతుంది. అంటే మూత పెట్టుకుంటే మనకి బేగా ముక్క ఉడికింది లేదు, ఉడికిన వరకు మూత పెట్టుకోవాలండి. మనకు మామిడికాయ ముక్క ఉడకాలి మెత్తగాని, అవి ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. మనకి మధ్యలో కలుపుతూ ఉండండి, మూత పెట్టుకొని కలుపుతూ ఉండండి. చూసారా, ముక్క ములిగిన వరకు నీళ్లు వేసుకొని ఇలాగా మూత పెట్టుకోండి. ఉడికింది లేదో చూద్దాం. ఉడకపోతే మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇది 6 రోజులు ఉంటుందండి పులుసు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. పెరుగన్నాలు తింటారు కదా, మజ్జిగ పెరుగన్నం తిన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలో తినచ్చు, చపాతీలోకి బాగుంటుందండి, పరాటాల్లోకి బాగుంటాయి. ఈ కూర పుల్లగా తీయగా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మామిడికాయ సి విటమిన్ అంటారు కదండి, హెల్త్కి కూడా మంచిది. బెల్లం కూడా ఐరన్ అంటారు. మీరు ట్రై చేయండి. మనకి నోరు బాగోలేనప్పుడు కూడా తినొచ్చు. ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చూసారా, ఉడికిపోయిన దాంట్లో కొద్దిగా నేను 2 స్పూన్లు పంచదార వేసానండి. అంటే మీ ముక్కలను బట్టి వేసుకోండి మీరు బెల్లం. నా ముక్కలుగా ఈ 2 కాయలు వేసాను నేను, ఒక కాయ వేసాను నేను మామిడికాయ. దానికి తగ్గ నేను బెల్లము పంచదార కూడా వేసుకున్నాను. సగం బెల్లం సగం పంచదార వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు బెల్లాలు లేవండి. ఇప్పుడు టేస్ట్ కూడా చప్పదనం వచ్చేస్తున్నాయి. బెల్లం ఎంత వేసినా అది పాకంలాగా వచ్చేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం రావట్లేదు. అందుకే కొద్దిగా నేను పంచదార కూడా వేసాను ఇందులో. పంచదార బెల్లం కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాగా ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అది అంటే మనం కలుపుతుంటే పాకంలాగా వస్తుంటుంది. చూసారా, మళ్ళీ ఆ బెల్లంతో ఉడుకుతుంది అనమాట. ఆ ఉడికిన వల్ల దీనికి కూడా తీపి పడుతుంది ముక్కలకి. అందుకని ఒకసారి ఉడకనిచ్చి మూత పెట్టుకోండి. మళ్ళీ మూత ఉడికిందో లేదో చూసుకొని మూత మళ్ళీ పెట్టుకోండి. ఉడకపోతే మళ్ళీ మూత పెట్టుకోండి. ఆల్రెడీ ముందే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువసేపు అక్కర్లేదు. ఈ బెల్లం ఒకసారి కరిగి పాకంలాగా వస్తే అప్పుడు ఆపేసుకోవచ్చండి. మరీ పాకంలాగా కాదు, మనకి కొద్దిగా గరిటె జారులా ఉండాలి. చూసారా, ఇలా ఉందనుకోండి, మనకి అన్నిటిలోకి టేస్ట్ బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. అంటే స్వీట్ తిన్న వాళ్ళు కూడా ఇలా కలుపుకోవచ్చు. చపాతీ, చొక్కా రొట్టెలకి అన్నిటికి బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేను పెరుగన్నంలో నంచుకున్నాను. అలాగే నేను పరాటాలో కూడా నంచుకున్నానండి. చాలా బాగుంది. డిన్నర్లో నంచుకోవచ్చు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.